నీకొక గిఫ్ట్ తెచ్చా. ఏంటో? అబ్బో, దీనికేనా? మరి నువ్వేమనుకున్నావు? ఏదో కోహినూర్ డైమండ్ అనుకున్నాలే. నువ్వే కోహినూర్ డైమండ్ లా ఉన్నావు. అబ్బా, సరే పద ఆడుకుందాం. సరే పద. షాప్కి వెళ్ళి గుడ్లు తీసుకురా. సరే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురమ్మన్నా. మీరు ఇంటికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. సరే నాన్న. ఈ మధ్య ప్రియా ఇంకా నిఖిల్ తిరగడం బాగా ఎక్కువైంది. పిల్లలండి, పిల్లలు అన్నాక కలిసి ఆడుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసు? ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడే ఇంటికి వచ్చా, మళ్ళీ చేస్తాను ఒకటి. ఎక్కడికి వెళ్ళావమ్మా? శ్రేయతో బయటికి వెళ్ళా నాన్న. నువ్వు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అబద్ధం ఏంటి నాన్న? మీ ఇద్దరు కలిసి తిరగడం నేను చూశాను. నీకు ముందే చెప్పానా వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారని? కాదని చెప్పమాను. వయసు వచ్చిన ఆడపిల్లని కొట్టడం ఏంటండి? నాన్నని నిజమేనమ్మా? చెప్పమ్మా, చెప్పు. నిఖిల్ చాలా మంచోడమ్మా. వాడు మంచోడేమో, మనవాడు కాదు. నన్ను కాదని మీ ఇద్దరు వెళ్ళిపోతే నరికేస్తా. అమ్మ, నేను ఇప్పుడే వస్తా. ప్రియా, ఏ ప్రియా! ఏంటి ఇక్కడికి వచ్చా? మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రియా, నువ్వేం టెన్షన్ పడకు, ఏడవకు. మీ ఇంట్లోతో నేను మాట్లాడతా. నువ్వెంత చెప్పినా మా ఇంట్లో వాళ్ళు వినరు. నీకేమైనా పిచ్చా? నేను మాట్లాడుతా అంటున్నా కదా. ఎక్కువ
నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. హ్యాపీ యానివర్సరీ. నీకు ప్రపోజ్ చేసి 20 years అవుతుంది. అవునా? దిస్ ఇస్ ఫర్ యూ. స్వార్థంతో కూడిన ఈ లోకంలో ప్రేమకి చోటుందా? స్వార్థంతో కలిసిన వీళ్ళ ప్రేమ నిలుస్తుందా, నిలిచి గెలుస్తుందా? కాలానికే తెలియాలి ముందున్న మలుపేమిటో.